వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. టుడే మనం హర్షవర్ధన్ గురించి చర్చిస్తున్నాం. అసలు హర్షవర్ధనుడు ఎవరు, ఏ రాజ్యం నుండి వచ్చారు, అసలు ఈ రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ విషయాన్ని గమనించాలి. సాధారణంగా మనకి భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్య పతనానంతరం అతిపెద్ద రాజ్యంగా ఏర్పడింది గుప్త రాజ్యం అవుతుంది. మరి అలాంటి ఈ గుప్త రాజ్యం పతనానంతరం ఏర్పడిందే మనకు హర్షవర్ధన అవుతున్నారు. మరి హర్షవర్ధన భారతదేశానికి సంబంధించిన వారా? గమనిస్తే వీరు దేశానికి సంబంధించిన వారు కాదు. ఎప్పుడైతే గుప్త రాజ్యం మీద అటాక్ అవుతుందో, అంటే హుణుల రూపంలో అటాక్ అవుతుందో, తద్వారా గుప్త రాజ్యం పూర్తిగా పతనావస్థకు చేరడం జరుగుతుంది. ఉత్తర భారతదేశం పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. అనేక చిన్న రాజ్యాలుగా ఏర్పడడం జరుగుతుంది. అలా చిన్న రాజ్యాలలో ఉన్న తానేశ్వర్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన రాజ్యమే కాలక్రమంలో హర్షవర్ధను చేత హర్షవర్ధన రాజ్యంగా పిలువబడడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాం. హర్షవర్ధన అనే ఒక వ్యక్తి పేరు మీద రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది అంటే, సాధారణంగా వీరి యొక్క రాజ్యాన్ని మనము పుష్యభూతి వంశానికి సంబంధించిన పుష్యభూతి రాజ్యంగా భావించడం జరుగుతుంది. మొత్తంగా క్రీస్తు పూర్వం అంటే ఏడి అంటున్నాం. ఏడి అంటే అన్నా డొమిని అంటున్నాం. అంటే క్రీస్తు ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ జననం తర్వాత మనము రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. క్రీస్తు జననానికి ముందు మనము బీసీగా భావిస్తాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ ఆఫ్ లో మనం గమనిస్తే బీసీ అంటాం, చూడండి, బిఫోర్ క్రిస్ట్ అంటున్నాం. క్రీస్తు జననం తర్వాత వచ్చేది మనము ఏడి అంటున్నాం. అన్నా డొమిని లేదా క్రీస్తు శకం అంటున్నాం. మరి అలాంటి శకంలో గమనిస్తే 606 నుండి 647 మధ్య అంటున్నాం. అంటే దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా, అంటే 41 సంవత్సరాల పరిపాలన హర్షవర్ధనుని కాలంలో ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి పేరు మీదనే రాజ్యాన్ని గమనించాం. ఇప్పటివరకు గుప్తుల్లో చాలామంది కనబడతారు, ఇప్పటివరకు మౌర్యుల్లో చాలామంది కనబడతారు, ఇప్పటివరకు శాతవాహనుల్లో చాలామంది కనబడతారు. ఇలా ఒక్కొక్క రాజ్యంలో అనేక మంది రాజులు కనబడినప్పటికీ ఆ రాజుల యొక్క వంశాన్ని రాజచరిత్రగా గమనించాం. కానీ ఒకే వ్యక్తి పేరు మీద రాజ్యానికి చదవడం అనేది ఇదే ఫస్ట్గా కనబడుతుంది, హర్షవర్ధన. మరి ఎందుకు అతను అంత గొప్పగా ఒక రాజ్యంగా చిత్రీకరించి అతను చదవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ గమనిస్తే హర్షవర్ధనుని కాలంలో సామాజికంగా, ఆర్థికంగా, ముఖ్యంగా సాంస్కృతికంగా గొప్ప ప్రగతి అనేది సాధించబడడం జరుగుతుంది. బౌద్ధ మతం సృష్టించిన వాస్తుశైలులు, సాధారణంగా బౌద్ధ మతం ఎలాంటి వాస్తుశైలిని సృష్టించింది అంటే 3 రకాల వాస్తుశైలులను సృష్టించడం జరుగుతుంది. మనం గమనిస్తే స్తూపము అంటున్నాం, చైత్యము అంటున్నాం, ఆరామము అంటున్నాం. ఈ రూపాలనే కాలక్రమంలో మనకి అమరావతి రూపంలోకి తీసుకొచ్చారు, గాంధార రూపంలోకి తీసుకొచ్చారు, మధుర రూపంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ గాంధార శైలికి సంబంధించిన అత్యున్నత స్థాయి మనకి హర్షవర్ధన కాలంలో జరుగుతుంది. మరి ఇలాంటి హర్షవర్ధను ఏ విధంగా రాజ్యానికి వచ్చారు? మరి పుష్యభూతి సంబంధించిన రాజులు లేరా, పరిపాలనలో లేదా అంటే మనకు స్థానేశ్వర్ నుండి గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ హర్షవర్ధనుని గమనిస్తున్నాం. గుప్త సామ్రాజ్యం ఎప్పుడైతే పతనానంతరం జరిగిందో, ఎందుకు జరిగింది గుప్త రాజ్యం? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కూడా ఫోకస్ చేసే పాయింట్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే గుప్త రాజ్యం పతనానికి సంబంధించిన అంశాలలో సరికానిది లేదా సరి అయినది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే గుప్త సామ్రాజ్యం పతనానంతరం ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడుతుంది. సింపుల్ మనము రాజపుత్ర రాజ్యాలుగా గమనించవచ్చు. రాజపుత్ర రాజ్యం అనేది ఒకటి కాదు, అనేక రాజపుత్రుడు, రాజవంశానికి చెందిన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన చిన్న చిన్న రాజ్యాల యొక్క కలయిక. అలాగే ఎప్పుడైతే గుప్త సామ్రాజ్యం హుణుల దాడికి గురి అవుతుందో, అత్యంత క్రూరమైన, అత్యంత బలిష్టమైన, అత్యంత చాకచక్యమైన వ్యక్తులు హుణులు అవుతారు. అలాంటి హుణులు అత్యంత బలమైన గుప్త సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. తద్వారా ఉత్తర భారతదేశం చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోవడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో ఒక ప్రాంతానికి వ్యక్తిగా, ఆ ఒక ప్రాంతానికి రాజుగా వచ్చిన వారే కాలక్రమంలో హర్షవర్ధనుడు వస్తున్నాడు. అతని యొక్క వంశం ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఈ స్వతంత్ర రాజ్యాల మధ్య పరస్పర విరోధాలు అంటున్నాం. ఎప్పుడైతే చిన్న చిన్న రాజ్యాల మధ్య అనైక్యత ఉండదు, ఇదే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు కూడా దారితీస్తుంది. ఇదే భారతదేశంలో ఇతరులు వచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అవుతుంది. అంటే భారతదేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం, సయోధ్య లేకపోవడం, ఒక అభిప్రాయం అనేది లేకపోవడంతో దాన్ని ఉపయోగించుకునే ఇతరులు భారతదేశంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఎప్పుడైతే ఈ గుప్త సామ్రాజ్యం మీద హుణుల దండయాత్ర అనేది జరుగుతుందో క్రమంగా గుప్త సామ్రాజ్యం అనేది చిన్నాభిన్నం అవుతుంది. ఒకటో అంశం. రెండోది, ఆ రాజ్యాల మీద ఎప్పుడైతే చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయో ఆ చిన్న రాజ్యాల మీద ఐక్యత అనేది లోపించడం, వారి మధ్య సయోధ్య అనేది లోపించడం రెండో కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన రాజ్యం ఏర్పడాలి అనే భావన రావడం,
ఆ భావనల నుండే తిరిగి వచ్చిందే మనకి పుష్యభూతి వంశం. ఆ పుష్యభూతి వంశం నుండి వచ్చిందే పుష్యభూతి రాజ్యం. ఆ పుష్యభూతి రాజ్యానికి రాజుగా నియమించబడిన వ్యక్తి మనకు హర్షవర్ధనుడు అవుతున్నాడు. నెక్స్ట్, ఇక్కడ అల్లకల్లోలంగా ఉన్న దేశానికి శాంతి భద్రతలను అందించడానికి బలమైన పాలన అవసరమవుతుంది అంటున్నాం. అంటే అల్లకల్లోలం ఎందుకు ఏర్పడింది అంటే ఎప్పుడైతే గుప్తుల మీద హుణుల దాడి జరిగిందో ఒక బలమైన సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం చెంది చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి నుండి మనకు ఇది ఆవిర్భవించడం జరుగుతుంది. మరి ఎలా ఆవిర్భవించింది, ఈ రాజ్యానికి ఎవరు రాజులుగా వచ్చారు అనే విషయాన్ని గమనించాలి. మరి ఎప్పుడైతే ఈ గుప్త సామ్రాజ్యం విభజన చెందుతుందో ఆ విభజన చెందడం ద్వారా ఏర్పడిన చిన్న చిన్న రాజ్యాలను గమనించాలి. ఏంటి అవి? ఒకటి మనం గమనిస్తే వల్లభి రాజ్యాలు అంటున్నాం. వల్లభిలో మనకేమున్నారు? మైత్రకులు అంటున్నాం. మైత్రకులు ఒక వంశానికి సంబంధించిన వ్యక్తులు ఈ వల్లభి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డారు. అలాంటి క్రమంలోనే ఈ కనౌజ్ ప్రాంతం అంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. కనౌజ్ అంటున్నాం మనం, కనౌజ్ ట్రయాట్ అంటున్నాం. చూడండి అక్కడ కనబడుతుంది మనకి. ఇక్కడ కనౌజ్ అనేది మౌఖరుల చేత పరిపాలించబడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కనౌజ్ అనే ప్రాంతం మౌఖరుల చేతిలో ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ వల్లభి గమనించిన, కనౌజ్ గమనించిన, రాజపుటానా గమనించిన, బెంగాల్ గమనించిన, మాల్వా గమనించిన, మగధ గమనించిన, ఇవన్నీ ఒక గుప్త సామ్రాజ్యం చేతిలోనే ఒకే వంశ పరిపాలనలోనే ఉన్నాయి. ఎప్పుడైతే హుణుల దండయాత్ర జరిగిందో ఇవి చిన్న చిన్నగా మార్పు చెందడం జరిగింది. కాలక్రమంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కరి ఆధీనంలోకి రావడం జరుగుతుంది. అందులో మనకి వల్లభిని కనుక గమనిస్తే మైత్రికుల ఆధీనంలోకి వస్తుంది అన్నాం. కనౌజును గమనిస్తే మౌఖరుల ఆధీనంలోకి వస్తున్నాం. అంటే ఇప్పుడు మౌఖరులు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు? మనకు కనౌజు ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా రాజపుటానా ప్రాంతాన్ని మనకి గుర్జరులు పరిపాలించడం జరుగుతుంది. ఈ పదం మనకి రాజపుత్రుల్లో కూడా కనబడుతుంది. చూడండి, అంటే రాజకుటుంబానికి సంబంధించి రాజ్యాల ఏర్పాటులో కూడా గుర్జరులు కనబడతారు. అదేవిధంగా బెంగాల్లోని గాంగులు కనబడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గాంగులు అంటున్నాం. అదేవిధంగా మాల్వా మగధ ప్రాంతాలను పాల్పించే కడపటి గుప్తులు అంటున్నాం. అంటే ఈ కడపటి గుప్తుల యొక్క ప్రాంతం ఏమవుతుంది? మనకి మాల్వా మరియు మగధ ప్రాంతాలు అవుతున్నాయి. ఇలా ఉత్తర భారతం అంటే పూర్తిగా గుప్త సామ్రాజ్యంలో ఉన్న రాజ్యం అనేది చిన్న చిన్న ప్రాంతాలలోకి వెళ్ళింది. అలా వెళ్ళిన అతి ముఖ్యమైన ప్రాంతం అంటే ఇప్పుడు హర్షవర్ధనుడు రావాలి, పుష్యభూతి వంశం రావాలి. అలా వంశం రావడానికి తానేశ్వర్ అవుతుంది. చూడండి, తానేశ్వర్ అంటాం. దీన్నే మనము శ్రీకంఠ దేశంగా పిలవడం జరుగుతుంది. తానేశ్వర్ కేంద్రంగా పుష్యభూతులు అనేవారు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే పుష్యభూతి వంశం అనేది స్థాపించబడడం జరుగుతుంది. భారతీయ చరిత్రలో ఒక రాజరికానికి రావడం జరుగుతుంది, ఒక రాజ్య స్థాపనకు రావడం జరుగుతుంది పుష్యభూతి. అలాంటి పుష్యభూతి వంశానికి సంబంధించిన వ్యక్తే మనం చదువుకోబోయే హర్షవర్ధనుడు అవుతున్నాడు. నెక్స్ట్, మరి దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి? అసలు ఈ హర్షవర్ధనుడు రాజ్యాన్ని పరిపాలించాడు, మరి ఏ విధమైన పరిపాలన చేశాడు, అతడి పరిపాలన చేశాడా లేదా అనడానికి ఆధారాలు ఉంటున్నాయి. సాధారణంగా ఆధారాలను మనం రెండు రకాలుగా గమనిస్తున్నాం. ఒకటి లిఖితపూర్వక ఆధారాలు అంటున్నాం, రెండు అలిఖితపూర్వక ఆధారాలు అంటున్నాం. ఇక్కడ ఖచ్చితంగా లిఖితపూర్వకమైన ఆధారాలు ఉన్నాయి. అనేక మంది కవులు ఉన్నారు, వారి యొక్క రచనలు ఉన్నాయి, ఆ రచనలో ప్రస్తావించబడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తుల్లో మనకి బాణభట్ట అంటున్నాం, భానుడు లేదా బాణభట్ట అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈ బాణభట్ట రాసిన పుస్తకమే మనకి హర్ష చరిత్ర అవుతుంది. అంటే ఈ హర్ష చరిత్రలో ప్రధాన అంశం ఏమవుతుంది? హర్షుని యొక్క పరిపాలన, అతడు సాధించిన విజయాలు మనకు కనబడడం జరుగుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపులే గమనించండి, గౌతమిపుత్ర శాతకర్ణిని గమనించండి, నాసిక్ శాసనంలో కనబడతాడు. చూడండి, అలాగే ఇక్కడ హర్ష చరిత్ర అనగానే ఒక రాజు యొక్క చరిత్ర కనబడుతుంది, అదే హర్షవర్ధనుడు అంటున్నాం. అందుకే మనం చరిత్రలో హర్షవర్ధనుడు అన్నా హర్షుడు అన్నా ఒకడే అవుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి రాసిన వ్యక్తే భానుడు. భానుని యొక్క హర్ష చరిత్ర అనేది మొట్టమొదటి చారిత్రక ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా హుయాన్ సాంగ్ అంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. చైనా దేశం నుండి భారతదేశానికి వచ్చిన బౌద్ధ సన్యాసుల్లో ఒకరు. ఎవరు? మనకి హుయాన్ సాంగ్ అంటున్నాం. అతన్ని మనము యాత్రికుల్లో రారాజు అంటున్నాం, కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అంటున్నాం. అతడు రాసిన గ్రంథం మనకి సియూకి అవుతుంది. చూడండి, సియూకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే హుయాన్ సాంగ్ అంటున్నాం. అదేవిధంగా చైనీయుల యొక్క అధికారిక చారిత్రక పత్రాలు అంటున్నాం. ఇలాంటివి గుప్త ఏమవుతుంది? హర్షవర్ధనుడికి సంబంధించిన సమాచారాన్ని, అతని పరిపాలనలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేయడానికి ప్రధాన ఆధారాలుగా ఉండడం జరిగింది. అంతేకాకుండా రెండవ పులకేశి యొక్క ఐహోలు శాసనము అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐహోలు శాసనంలో హర్షుడు ప్రస్తావించబడతాడు.
మరి ఏ విధంగా ప్రస్తావించబడ్డాడు? ఉత్తర పతేశ్వరుడుగా పిలువబడడం జరుగుతుంది. అంటే ఉత్తర ప్రాంతానికి పాలకుడుగా ఉన్నాడు అని అందులో పేర్కొనబడడం జరిగింది. ఈ ఐహోలు శాసనాన్ని వేసిన వ్యక్తి ఎవరు అంటే రెండవ పులకేశి. కాలక్రమంలో రెండవ పులకేశి చేతనే ఈ హర్షుడు ఓడించబడినట్టుగా కూడా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. సో మనకి ఇక్కడ ఏంటి అవుతున్నాయి ఆధారాలలో? ఒకటి బాణభట్టుడు రాసిన హర్ష చరిత్ర అవుతుంది, హుయాన్సాంగ్ రాసిన సియూకి అవుతుంది, చైనా దేశానికి సంబంధించిన చారిత్రక పత్రాలు అవుతున్నాయి, రెండవ పులకేశి యొక్క ఐహోలు శాసనం అవుతుంది. అంతేకాకుండా స్వయంగా రాజైన హర్షవర్ధనుడు వేసిన శాసనాలు అంటున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోనేపట్ అంటున్నాం, మధుబన్ అంటున్నాం, భాన్స్కేరా అంటున్నాం. ఇక్కడ సోనేపట్, మధుబన్, భాన్స్కేరా అంటున్నాం. ఈ శాసనాల్లో స్వయంగా హర్షుడు తన చేతితో సంతకాన్ని లిఖించడం జరిగింది. అలాంటి సంతకం కూడా మనకి ఇందులో కనబడుతుంది మధుబన్ శాసనంలో. కాబట్టి ఇలాంటివి మనకి దేనికి సంబంధించి? హర్షవర్ధని పరిపాలనకు సంబంధించి క్రీస్తకం 606 నుండి 647 మధ్య పరిపాలనకు సంబంధించిన ఆధారాలుగా మనకు కనబడడం జరుగుతుంది. నెక్స్ట్, పుష్యభూష వంశం యొక్క చరిత్ర ఏంటి? అసలు ఈ హర్షవర్ధని యొక్క ఫ్యామిలీ ఏంటి? కుటుంబ చరిత్ర ఏంటి? కుటుంబ నేపథ్యం ఏంటి? ఇతని కంటే ముందు రాజులు లేరా అంటే క్లియర్గా గమనించాం. అక్కడ ఎప్పుడైతే గుప్త సామ్రాజ్యం పతనం చెంది తానేశ్వర్ ప్రాంతానికి స్వతంత్రులుగా ఏర్పడ్డారో వాళ్ళనే మనం చరిత్రలో పుష్యభూతులు అంటున్నాం. మరి ఇలాంటి పుష్యభూతి రాజ్యానికి, ఇలాంటి పుష్యభూతి వంశానికి ఎవరు స్థాపకులుగా ఉన్నారు? ఎవరు మూల పురుషుడుగా ఉండడం జరిగింది? క్లియర్గా గమనిస్తే పుష్యభూషి వంశ స్థాపకుడుగా మనము పుష్యభూతినే పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాం. చరిత్రలో చాలా రాజ్యాలు పేరు మీద కానీ, కుటుంబ పేరు మీద కానీ, వంశం పేరు మీద కానీ ఏర్పడడం జరుగుతుంది. ఉదాహరణకి శాతవాహన గమనించండి, ఉదాహరణకి మౌర్యని గమనించండి, ఉదాహరణకి మగధను గమనించండి, ఉదాహరణకి గుప్తను గమనించండి. గమనిస్తే క్లియర్గా కనబడుతుంది. ఈ పుష్యభూతి వంశానికి స్థాపకుడు ఎవరవుతున్నారు? పుష్యభూతి అవుతున్నారు. అతని యొక్క వారసులే క్రమంగా రాజులుగా రావడం జరిగింది. మరి ఆ రాజులు ఎవరు? గమనిస్తే పుష్యభూతి వంశంలో మొదటి వ్యక్తి మనకి నరవర్ధన కనబడుతున్నాడు. నరవర్ధన కనబడుతున్నాడు. రెండో వ్యక్తి ఆదిత్యవర్ధన కనబడుతున్నాడు. మూడో వ్యక్తి ప్రభాకర వర్ధన కనబడుతున్నాడు. మనకు కావలసిన వ్యక్తి ఇతడే. ప్రభాకర వర్ధని యొక్క కుమారుడే మనకి హర్షవర్ధనుడు అవుతున్నాడు. చూడండి, అంటే నరవర్ధన, ఆదిత్యవర్ధన, ప్రభాకర వర్ధన. ప్రభాకర వర్ధనకి 2 కుమారులు ఉంటారు. అందులో అతని పేరు రాజ్యవర్ధన అవుతుంది, రెండో పేరు హర్షవర్ధన అవుతుంది. ఎప్పుడైతే రాజ్యవర్ధనుడు చంపివేయబడుతున్నాడో క్రమంగా హర్షవర్ధనుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభాకర వర్ధను తర్వాత మనకి రాజ్యవర్ధన, హర్షవర్ధన రూపంలో కనబడతాయి. వాళ్ళిద్దరూ ప్రభాకర వర్ధను యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. సో ఎప్పుడైతే ప్రభాకర వర్ధుని యొక్క కాలంలో తానేశ్వర్ రాజ్యం గొప్పగా వర్ధిల్లింది అంటున్నాం. అంటే ఏ విధంగా? ఎప్పుడైతే గుప్త రాజ్యం చిన్న ముక్కలుగా అయిందో అలాంటి తానేశ్వరికి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రభాకర వర్ధనుడు కనబడుతున్నాడు. మరి అలాంటి ప్రభాకర వర్ధనునే మనం ఏమంటున్నాం? సాధారణంగా భానుని గనుక గమనిస్తే భానుడు అనేక గ్రంథాలు రాస్తారు. అలాంటి గ్రంథాలలో హర్ష చరిత్ర ఒకటి. ఈ హర్ష చరిత్రలోనే పేర్కొన్నాడు భానుడు హుణులకి హరణం వంటి వాడు అంటున్నాడు. హుణులనే హరణాలకి సింహం వంటి వాడు అన్నగా పేరు పొందే వ్యక్తి మనకు ప్రభాకర వర్ధనుడు అవుతున్నాడు. ఆ విషయాన్ని భానుడు ప్రస్తావించడం జరుగుతుంది. నెక్స్ట్, మరి ఇలాంటి ప్రభాకర వర్ధనుడు ఏం చేశాడు? ఏ విధంగా తానేశ్వర్ని క్రమంగా ఒక రాజ్యం వైపు తీసుకెళ్లడం జరుగుతుంది? తన చుట్టూ ప్రాంతాలను ఏ విధంగా గెలుపొందాడు? గమనిస్తే ఇక్కడ ప్రభాకర వర్ధనుడు గమనిస్తే ఇక్కడ మాల్వా రాజులకి, వాయువ్యాన్ని పాలిస్తున్న పంజాబ్ రాజ్యానికి సమకాలికుడుగా ఉండడం జరుగుతుంది. సమకాలికుడుగా ఉండి ఆ రాజ్యాలను ఓడించి క్రమంగా స్థానేశ్వర్ని విస్తరిస్తూ ఒక మహాసామ్రాజ్యం వైపు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాంటి సందర్భంలోనే హుణులకి, రాజపుటానులకి, గూర్జరులకి వ్యతిరేకంగా ఇతడు పోరాడడం జరిగింది. హుణులు అనే హరణాలకి సింహం లాంటి వాటిగా బిరుదు పొందిన వ్యక్తి మనకి ప్రభాకర వర్ధనుడు అవుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే కనౌజు పాలించే మౌకరీ వంశరాజైన గృహవర్మ. ఇక్కడ క్లియర్గా గమనించాలి, కనౌజ్తో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. చరిత్రను కనుక గమనిస్తే ఒక రాజ్యం మరొక రాజ్యంతో అవినాభావ సంబంధంలో ప్రధాన పాత్ర పోషించేది వైవాహిక సంబంధం అంటున్నాం. దీన్నే మనం మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటున్నాం. వైవాహిక సంబంధం ద్వారా తన సరిహద్దులని పటిష్టపరిచి తన రాజ్యాన్ని విస్తరించుకునే కార్యక్రమాన్ని రాజులు చేపట్టేవారు. అలాగే ప్రభాకర వర్ధనుడు కూడా కనౌజ్ రాజులతో, కనౌజ్ను పరిపాలిస్తున్న రాజులు ఎవరవుతున్నారు? మనకి మౌఖరీలు అవుతున్నారు. మౌఖరీ వంశరాజులు అవుతున్నారు. వారితో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి క్రమంలోనే ఈ వంశానికి సంబంధించిన గృహవర్మ,
ఈ గృహవర్మకి తన కూతురైన రాజ్యశ్రీని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. రాజ్యశ్రీ ఎవరవుతున్నారు? ఇప్పుడు ప్రభాకర వర్ధనుని యొక్క కుమార్తె అవుతుంది. ఆ కుమార్తెని మౌఖరి వంశరాజైన గృహవర్మకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కనౌజ్తో వైవాహిక సంబంధాలు ఏర్పడతాయి. క్రమంగా స్థానేశ్వర్ అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి అవకాశాలు అనేవి ఏర్పడ్డాయి. ప్రభాకర వర్ధనుడు తన పెద్ద కుమారుడైన రాజ్యవర్ధనుడిని, అంటే సాధారణంగా ప్రభాకర వర్ధనునికి చారిత్రక క్రమంలో గమనిస్తే ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి వ్యక్తి రాజ్యవర్ధనుడు అవుతున్నాడు, రెండో వ్యక్తి హర్షవర్ధనుడు అవుతున్నాడు. కాలక్రమంలో రాజరికం ప్రకారం గమనిస్తే, హిందూ సాంప్రదాయాల ప్రకారం గమనిస్తే పురుష సంతానానికి మాత్రమే రాజు అయ్యే అవకాశం ఉండడం జరుగుతుంది. క్షత్రియ కుటుంబం ప్రకారం, క్షత్రియ పాలన ప్రకారం పెద్ద కుమారుడికి మాత్రమే రాజ్యం అందించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రభాకర వర్ధనుడు తన పెద్ద కుమారుడైన రాజ్యవర్ధనుడిని ఏం చేస్తాడు? హుణులపై దండెత్తడానికి తీసుకెళ్లడం జరుగుతుంది. క్రమంగా హుణులను ఓడించడం జరుగుతుంది. అందుకే అతడు హుణులని హరణాలకి సింహం లాంటి వాడిగా పేరు పొందడం జరిగింది. ఒక గొప్ప పరిపాలకుడుగా, ఒక గొప్ప ధైర్యవంతుడుగా పిలువబడడం జరిగింది భానుని చేత. అదే క్రమంలో ప్రభాకర వర్ధనుని యొక్క మరణానంతరం ఎప్పుడైతే ప్రభాకర వర్ధనుడు మరణించాడో ఆ తానేశ్వర్ ప్రాంతం అనేది మనకి ఎవరి చేతిలోకి వస్తుంది? రాజ్యవర్ధనుని చేతిలోకి రావడం జరుగుతుంది. రాజ్యవర్ధనుడు మరణించిన తర్వాత మనకి క్రమంగా హర్షవర్ధనుని చేతిలోకి వస్తుంది. మరి ఈ రాజ్యవర్ధనుడు ఏ విధంగా చంపబడ్డాడు, ఎవరి చేత చంపబడ్డాడు గమనిస్తే బెంగాలు పరిపాలిస్తున్న గౌడ శశాంకుని చేత చంపబడడం జరుగుతుంది. అప్పటికే కనౌజ్ను పరిపాలిస్తున్న గాంగులతో వైవాహిక సంబంధాలు ఉన్నాయి. బెంగాల్ను పరిపాలిస్తున్న ఆ గౌడ రాజ్యానికి సంబంధించిన శశాంకుని చేత ఇతడు చంపబడడం జరుగుతుంది. క్లియర్గా తన సోదరుని చంపిన గౌడ శశాంకుని చంపడానికి హర్షవర్ధనుడు రాజుగా పిలువబడుతున్నాడు, రాజుగా కీర్తించబడడం జరుగుతుంది. రాజుగా పట్టాభిషేకం చేసుకొని హర్షవర్ధన రాజ్యానికి స్థాపకుడుగా ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు హర్షవర్ధనుడు ఏ కుటుంబానికి సంబంధిస్తున్నాడు? పుష్యభూతి కుటుంబానికి సంబంధించడం జరుగుతుంది. ప్రభాకర వర్ధను యొక్క కుమారుడిగా, రాజ్యవర్ధను యొక్క సోదరునిగా రాజ్యానికి రావడం జరుగుతుంది. 4 దశాబ్దాలకు పైగా తనదైన పరిపాలన అందిస్తున్నాడు. మరి ఇలాంటి పరిపాలన హర్షవర్ధనుని కాలంలో జరిగింది. గమనిస్తే ఈ 606 క్రీశకం 606 అనేది మనకి హర్షవర్ధనుడు స్థానేశ్వర్ అనే ప్రాంతానికి రాజుగా ప్రకటించబడడం జరిగింది. మరి ఇలాంటి ఈ 41 సంవత్సరాల కాలంలో మరి ఇలాంటి పరిపాలన ఇచ్చాడు. ఏ విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన విషయాలను అతడు చొప్పించడం జరిగింది. గమనిస్తే ఇక్కడ హర్షవర్ధనుడు అతి చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిరోహించాడు అంటున్నాం. అంటే ఎప్పుడు మనకి క్లియర్గా AD 606 లేదా క్రీశకం 606లో మనకి రాజుగా ప్రకటించబడ్డాడు. రాజుగా ప్రకటించబడే నాటికి అక్కడ గౌడ రాజ్యం నుండి విరోధం ఉంది. క్లియర్గా గౌడ రాజ్యం నుండి శత్రుత్వం ఉంది. దాన్ని అతడు ఎదిరించాల్సి ఉంటుంది. కాబట్టి గౌడ శశాంకుని మీద మొదటి దండయాత్రను ప్రారంభిస్తున్నాడు. కాబట్టి గౌడ శశాంకుని మీదికి దండయాత్ర చేసి అతన్ని ఓడించడం జరుగుతుంది. తన అన్న మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకోవడం జరిగింది హర్షవర్ధనుడు. సో ఎప్పుడైతే గౌడ శశాంకుని ఓడించాడో, గౌడ శశాంకుని ఆధీనంలో ఉన్న రాజ్యాలు కూడా స్థానేశ్వర్కు కలవడం జరిగింది. క్రమంగా రాజ్యం అనేది విస్తరిస్తుంది, బెంగాల్ వరకు విస్తరించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే అతడు పొందిన ప్రాంతాలు ఏమవుతున్నాయి? 1 పంజాబ్ ప్రాంతాన్ని పొందడం జరిగింది, 2 కనౌజ్ ప్రాంతాన్ని పొందడం జరిగింది, 3 గౌడ ప్రాంతాన్ని పొందడం జరిగింది, 4 మిథిల ప్రాంతాన్ని పొందడం జరిగింది, 5 ఒడిస్సా ప్రాంతాన్ని పొందడం జరిగింది. అంటే స్థానేశ్వర్ రూపంలో ఉన్న రాజ్యం క్రమంగా అది విస్తరిస్తుంది, ఒక మహా సామ్రాజ్యం వైపు వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు అంటే హర్షవర్ధనుడే అవుతున్నాడు. మరి అలాంటి హర్షవర్ధనుడిని గమనిస్తే కొందరు పండితులు ఏమంటున్నారు? హర్షవర్ధనుడి కాలంలో కూడా నేపాల్ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. ఖచ్చితంగా పుస్తక రూపంలో కానీ, ఒక కవి రూపంలో కానీ చెప్పిన ఆధారాలు కానీ, శాసనాలు కానీ లేవు. కానీ చాలామంది పండితులు ఏమంటున్నారు అంటే నేపాల్ ప్రాంతం కూడా అతని ఆధీనంలో ఉండింది అంటున్నారు. ఎందుకన్నారు ఈ విషయాన్ని గమనిస్తే? అక్కడ కనౌజ్ గమనించిన, గౌడ రాజ్యాన్ని గమనించిన, పంజాబ్ రాజ్యాన్ని గమనించిన, ఇది కాశ్మీర్కు పరిసరాలలోనే ఉంటుంది. చూడండి, కాబట్టి ఇన్ని రాజ్యాలు గెలిచిన వ్యక్తి, వాయువ్యం నుండి వచ్చిన వాయువ్య ప్రాంతం పూర్తిగా అధిపతిగా ఉన్న వ్యక్తి, కాశ్మీర్ కూడా అతని ఆధీనంలో ఉన్నట్టుగా పండితులు మనకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఖచ్చితమైన ఆధారం లేదు. నెక్స్ట్ గమనిస్తే క్రీశకం 612 నాటికి
ఇతడు భారతదేశం ఎగువ ప్రాంతాలన్నిటితో పాటు బెంగాల్లోని విశాల ప్రాంతాన్ని, పంజాబ్లోని తూర్పు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే దాదాపుగా ఉత్తర భారతదేశం, పూర్తిగా వాయువ్య భారతదేశం తన ఆధీనంలోకి వచ్చింది. ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాన్ని పరిపాలించడం కోసం తనదైన సామాజిక, తనదైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నాడు. ఆ పరిపాలనా విధానంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు, ఏ విధమైన అధికారులను నియమించాడు, ఆ విషయాన్ని గమనిస్తే రైట్. హుయాన్ సాంగ్ మహాయాన బుద్ధుని, అదేవిధంగా అతని సోదరి రాజశ్రీ ఒత్తిడి మేరకి మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడు. హర్షవర్ధనుడు అవుతున్నాడు. అంటే ఇప్పుడు క్లియర్గా మతపరంగా గమనిస్తే హర్షవర్ధనుడు బౌద్ధ మతానికి లోనయ్యాడు. ఎందుకు లోనయ్యాడు? ఒక హైందవ మతానికి సంబంధించిన హర్షవర్ధనుడు బౌద్ధ మతంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి గమనిస్తే, ఒకటి హుయాన్ సాంగ్ ప్రధాన కారకుడు అవుతున్నాడు. చైనా యాత్రికులలో రారాజుగా పిలువబడుతున్న హుయాన్ సాంగ్ తన యొక్క బోధనల ద్వారా అతన్ని ప్రభావితం చేశాడు. బౌద్ధ మతం వైపు వెళ్ళే విధంగా ప్రభావితం చేయడం జరిగింది. 2 రాజశ్రీ అంటున్నాం. తన సోదరి అయిన రాజశ్రీ ఒత్తిడి మేరకు కూడా క్రమంగా మహాయాన బౌద్ధాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ విషయాన్ని గమనించాలి. బౌద్ధంలో మళ్ళీ మహాయాన అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే బుద్ధుడు మరణిస్తున్నాడో, బుద్ధుడు మరణించిన తర్వాత మనకి సంగీతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాంటి 4వ సంగీతిని కనుక గమనిస్తే బౌద్ధం 2 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి మహాయాన భాగంగా విభజించబడుతుంది, 2 హీనయాన భాగంగా విభజించబడుతుంది. అంటే సింపుల్, బుద్ధుడు దేవుడా కాదా అనే విషయం కొంతమంది ఆధ్యాత్మికవేత్తగా భావిస్తూ హీనయానం వైపు వెళ్తే, కొంతమంది దైవంగా భావిస్తూ మహాయానం వైపు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి మహాయానమే ఆంధ్ర కేంద్రంగా, నాగార్జున కొండ కేంద్రంగా కేంద్రీకృతమై అది విస్తరించడం జరుగుతుంది. అలా విస్తరించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఆచార్య నాగార్జునుడు. అతని పేరు మీదనే శ్రీ పర్వతం ఈరోజు నాగార్జున కొండగా పిలువబడడం జరిగింది. సో అలాంటి మహాయాన బౌద్ధాన్ని మన హర్షవర్ధనుడు ఆచరించడం జరిగింది. దానికి గల కారణం హుయాన్ సాంగ్ సోదరి రాజశ్రీ. ఈ విషయం మీద ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. అంటే హర్షవర్ధనుడు మహాయాన బౌద్ధాన్ని స్వీకరించడానికి ప్రధాన కారకులు. ఈ విషయం అశోకుని సందర్భంలో, ఈ విషయం శాతవాహనుని సందర్భంలో, ఈ విషయం గుప్తరాజుల సందర్భంలో తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ హర్షవర్ధనుడు మహాయానాన్ని స్వీకరించడానికి ప్రధాన కారణం ఏమవుతుంది అంటే హుయాన్ సాంగ్ మరియు సోదరి రాజశ్రీ అవుతున్నాడు. అంటే క్లియర్గా హర్షవర్ధన రాజ్యంలో మతపరంగా బౌద్ధం అనేది మనకు ప్రధాన మతంగా కనబడడం జరిగింది. 2వది ఐహోల్ శాసనము అంటున్నాం. మరి ఐహోల్ శాసనం ఎవరిది? 2వ పులకేశికి సంబంధించిన ఐహోల్ శాసనం ఏమని చెప్తుంది అంటే, నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధం ఎవరెవరికి? 2వ పులకేశికి మరియు హర్షవర్ధనునికి మధ్య జరిగిన యుద్ధం. మరి ఎప్పుడు జరిగింది ఈ యుద్ధం అంటే క్రీశకం 612లో జరగడం జరిగింది. ఈ 612 ప్రకారం అంటే ఐహోలు శాసనం ప్రకారం గమనిస్తే హర్షవర్ధనుడు మనకి 2వ పులకేశి చేత ఓడించబడడం జరిగింది. అందుకే ఈ సందర్భంలోనే ఐహోలు శాసనం నందు హర్షుడు ఏమని పిలువబడుతున్నాడు? ఉత్తర పతేశ్వరుడుగా పిలువబడడం జరుగుతుంది. ఉత్తర లోకోత్తరుడుగా పిలువబడడం జరుగుతుంది. అంటే ఉత్తర ప్రాంతానికి ఒక రాజుగా ఉన్నాడు అని అందులో ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్, వల్లభి పాలకుడైన వాకాట 2వ ధ్రువసేనుని ఓడించి ఫలితంగా వల్లభ రాజ్యాన్ని మీద ఆధారపడిన ఆనందపురం 1, కచ్ 2, దక్షిణ కతియావార్ 3 ఈ 3 ప్రాంతాలను కూడా క్రమంగా స్థానేశ్వర్లో విలీనం చేశాడు హర్షవర్ధనుడు. అంటే క్రమంగా ఎప్పుడైతే గుప్త రాజ్యం విభజన చెందిందో, చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయిందో, అలాంటి ప్రాంతాలను తనలో కలుపుకునే ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆనందపూర్, కచ్, దక్షిణ కతియావార్ అధిపతులను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రాజ్యాన్ని విస్తరించే క్రమం చేయడం జరిగింది. హర్షవర్ధనుని సామ్రాజ్యం పశ్చిమాన సౌరాష్ట్ర వల్లభి రాజ్యం వరకు, తూర్పున అస్సాం సరిహద్దు వరకు, దక్షిణాన నర్మదా నది ఒడ్డు వరకు, ఉత్తరాన పంజాబ్ మినహా మిగిలిన ప్రాంతం మొత్తం తన ఆధీనంలోకి రావడం జరిగింది. అంటే సింపుల్గా గమనిస్తే ఉత్తర భారతదేశంలోని అత్యధిక భాగం అతని ఆధీనంలోకి వచ్చింది. అలాంటి ఆధీనంలో ఉన్న పశ్చిమ ప్రాంతానికి సరిహద్దు ఏమవుతుంది? సౌరాష్ట్రనే మనము కతియవార్ అంటున్నాం చూడండి. 2వది వల్లభి రాజ్యం వరకు అంటాం. కతియవార్ వల్లభి రాజ్యం వరకు. వల్లభి రాజ్యాన్ని అతడు ఆల్రెడీ తీసుకున్నాడు. 2వది గమనిస్తే తూర్పున అస్సాం వరకు వెళ్ళిపోయాడు చూడండి. నెక్స్ట్ గమనిస్తే దక్షిణాన నర్మదా నది ఒడ్డు వరకు వెళ్ళారు. అంటే కిందికి నర్మదా తపతి నది వింధ్యా సాత్పురా పర్వతాలు దాటి వచ్చాడు చూడండి. ఉత్తరాన పంజాబ్ మినహా మిగిలిన ప్రాంతాన్ని మొత్తం తీసుకున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఉత్తర భారతదేశం మొత్తం అతని ఆధీనంలో ఉండడం జరిగింది. హర్షవర్ధనునికి సంబంధించి
హర్షవర్ధనుడు చైనాతో దౌత్యపరమైన సంబంధాలను కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలోనే చైనాకు సంబంధించిన బౌద్ధ సన్యాసి హుయాన్సాంగ్ కూడా వచ్చాడు. చైనాను ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారు అంటే హర్షుని కాలాన్ని కనుక గమనిస్తే క్రీస్తకం 606 నుండి 647 మధ్య కాలము అంటున్నాం. మరి ఆ కాలంలో చైనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజవంశం ఏంటిది అంటే తాయిసుంగ్ రాజ్యము అంటాం, సాంగ్ రాజ్యంగా పిలవడం జరుగుతుంది. అలాంటి రాజ్యాలతో వాళ్ళు ఏమవుతుంది దౌత్యపరమైన సంబంధాలను కలిగి ఉన్నారు. అలాంటి క్రమంలోనే హర్షవర్ధనుడు ఒక రాయబారిని చైనాకు పంపిస్తే చైనా దేశం నుండి కూడా ఒక రాయబారి హర్షవర్ధన రాజ్యానికి రావడం జరిగింది. అలా పంపబడిన వ్యక్తి మనకి తాయిసుంగ్ అనే ఒక బ్రాహ్మణుని పంపించడం జరుగుతుంది. ఎప్పుడు క్రీస్తకం 641లో అతడు తాయిసుంగ్ అనే ఒక బ్రాహ్మణుని చైనాకి దౌత్యపరమైన సంబంధం కోసం పంపించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే చైనా దేశం నుండి కూడా ఒక రాయబారి హర్షవర్ధన రాజ్యానికి వస్తాడు. మొత్తంగా వీరి మధ్య వాణిజ్యపరమైన దౌత్యపరమైన సంబంధాలు అనేవి బలపడడం జరుగుతుంది. క్రమంగా అది ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దారితీయడం జరిగింది. తదుపరి వీడియోని మనం తదుపరి క్లాస్లో చర్చించుకుందాం.